కమ్యూనిటీ వాచ్ అందరూ కలిసి వచ్చి చూడండి, మజా వస్తుంది. వీలైతే మినిమం ఒక నలుగురన్నా వచ్చి చూడండి ఒక్కొక్క గుంపు, ఎందుకంటే పక్కనతో అది షేర్ చేసుకున్నప్పుడు చాలా అందంగా ఉంటుంది ఫీలింగ్. సినిమా హైదరాబాద్ నవాబ్స్కి మించి ఉన్నది. ఒకప్పుడు హైదరాబాద్ నవాబ్స్ చూసి మనం ఎంత ఎంజాయ్ చేసినామో ఇప్పుడు ఈ ఇయర్లో మనం అమీర్లోకి చూసి అంత ఎంజాయ్ చేస్తాం. హైదరాబాద్ గల్లీ పొరగాల లైఫ్ ఎట్లుంటుంది, వాళ్ళ కమిట్మెంట్ ఎట్లుంటుంది, మన ఇంట్లో అమ్మాయి పద్ధతి ఎట్లుంటుంది అనేది అల్టిమేట్ చూపించారు డైరెక్టర్ గారు. సినిమా ఎక్సలెంట్ ఉంది, సూపర్ సూపర్. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. మీ క్యారెక్టర్ కానీ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేచిపోయింది. అంటే చెప్పాలంటే కూడా ఇలాంటి హైదరాబాద్ సినిమా అంటే మన హైదరాబాద్ అంటే ఒక క్రికెట్, ఒక బిర్యానీ అంటే ఫేమస్ ఉందో, సినిమా కూడా అంతా బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. అంటే మీరు యాక్టింగ్లో మాత్రం అద్దరు కొట్టేసారు, ఎక్కడ కూడా తగ్గలేరు, మంచిగా చేసిరు యాక్టింగ్. రెండు మాటలు మాట్లాడారు మీరు, రెండు మాటలు మాట్లాడండి, రెండు మాటలు కదా. రియాక్షన్ ఎట్లుందో ఇంకా మీకు నచ్చితే ట్రైలర్ చూడండి, మాటలు వినండి, లైక్ కొట్టండి, ట్రైలర్ కి షేర్ చేయండి, జనాలతో నచ్చితే రండి థియేటర్లకి, సినిమా చూడండి. చెప్పాల్సింది ఏం అవసరం లేదన్న. హైదరాబాద్ గల్లీలో చార్మినార్ కాడ తిరిగినామంటే చాయ్ తాగినామా, లేదా తెల్లారితే చాయ్ తాగినామా, సాయంత్రం అయితే చాయ్ తాగినామా, సండే మండే చికెన్ బిర్యానీ తిన్నామా, హైదరాబాద్ బిర్యానీ తిన్నామా, లేకపోతే మన చేత్తో వండుకొని బిర్యానీ తింటే ఎంత బాగుంటుంది, హోటల్ బిర్యానీ తింటే ఎంత బాగుంటుంది అని సినిమాలో చూపించింది. అది కాకుండా ఆ కామెడీ పరంగా కానీ, రాహుల్ శిల్పి గంజన పాడిన పాట కానివ్వండి, డైరెక్షన్ విధంగా కానీ వేరే లెవెల్ అనిపించింది. ఆ డైరెక్షన్ లాస్టింగ్ సినిమాలో నార్మల్గా కామెడీ ఉంది, అదే ఉంది అనుకునే టైంకి లాస్ట్కి ఎమోషనల్గా తీసుకొచ్చి చాచా టచ్ ఇచ్చినావు కదా, అది హైలైట్ కానివ్వండి. అన్ని ఒక్కొక్క పాయింట్ చెప్పుకుంటూ పోతే చాలా పాయింట్లు ఉన్నాయి సినిమాలో. చాలా ఉన్నాయి. చిన్నప్పుడు చూసుకోవాలంటే మనం వేసుకునే బిర్యానీ మెయిన్ హీరో హైదరాబాద్ ఫేమస్ బిర్యానీ. అవన్నీ కాకుండా చిన్నప్పుడు మనము స్కూల్కి వెళ్తే వేసుకునేది బ్యాగు, మీరు పక్కకుండా చూడాలి అమీర్ లోగు. బిర్యానీ కావు. హైదరాబాద్ బిర్యానీయే కాదు, సినిమాలు కూడా చాలా బాగుంటాయని రమణాన్న చూపించిండు. మేమందరం రమణాన్న ఊరు నుంచి వచ్చినాము. చాలా అంటే చాలా బాగుంది. అందరు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూసి, చిన్నలు పెద్దలు అందరు చూసి ఎంజాయ్ చేయాల్సిన సినిమా. ఓకే బాయ్. సూపర్ ఉందన్న స్టోరీ, వచ్చి చూడండి. ఉంది హైదరాబాద్లో ఎట్లా ఉంటుందో, గల్లీ గల్లీలో మన బస్తీలో ఎట్లా ఉంటుందో మంచిగా ప్రతి ఒక్కరు చూసుకోవచ్చు. చాలా బాగుంది సినిమా, చూడండి, చూసి ఎంజాయ్ చేయండి. సాంగ్స్ అన్నీ బాగున్నాయి. అన్న మన సినిమా మామూలుగా కాదు. అసలు హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్క పోరగాళ్ళు, గల్లీ బాయ్స్, ఎవ్వరైనా ఎక్కడికి వెళ్ళి వచ్చిన వాళ్ళైనా కూడా హైదరాబాద్లో ఉన్నారంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలి. చూడకపోతే ఈ జన్మనే వేస్ట్, మనం ఏం సాధించలేము. ఒక్కసారి ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలన్న నమ్మకం కలుగుతుంది. కానీ నాకు ఒక్క నమ్మకం ఏం కలిగిందంటే, రేపే ఒక క్రౌడ్ కిచెన్ ఓపెన్ చేసి దందా స్టార్ట్ చేయాలనిపించింది ఈ సినిమా చేయబట్టి. కానీ నేను ఎక్కడో కరీంనగర్ నుంచి వచ్చి ఈ సినిమా చూస్తున్నా. మన అనిల్ అన్న ద్వారా మన యాక్టర్స్ న్యాచురల్ చాలా సినిమాలు చూసిన నేను కూడా ఒక యాక్టర్. కానీ ఎంత న్యాచురల్గా చేసిరంటే ఆ డైరెక్టర్ కానీ, ఆ కెమెరామ్యాన్ కానీ ఎంత నీట్ అండ్ క్లీను, సూపర్. ఆ సాంగ్స్కి అయితే పిచ్చిలేసింది నాకు. ఒకటి, నేను సిగరెట్లు తాగుతా, చాలామంది బాయ్స్ సిగరెట్లు తాగుతారు, కానీ సిగరెట్ తాగుడేందుకు ఈ సినిమాకి వచ్చి ఈ సినిమా చూస్తే సిగరెట్ తాగినంత కిక్ వచ్చింది భయ్యా. ఇంతకంటే ఎక్కువ ఏం మాట్లాడరు, చెప్పలేను, చాలు అంతే. అమీర్లోక్ సినిమా నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అసలు మామూలుగా అనిపించలేదు నాకు. నిజంగా మా చిల్లర దోస్తులే గుర్తొచ్చారు సినిమా చూస్తుంటే. అసలు మామూలుగా లేదు. అంటే మనం ముందు జాతిరత్నాలు చూసాము, ఇవన్నీ చూసాము, కానీ ఈ సినిమా అయితే అసలు అంతకు మించి ఉంది. అసలు కామెడీ అయితే వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీతో ఉండి, మళ్ళీ సెకండ్ హాఫ్ అయితే మొత్తం ఎమోషన్ తీసుకెళ్ళిపోయే విధానం అయితే డైరెక్టర్ గారు మీరు గ్రేట్ చెప్పుకోవచ్చు. అసలు మామూలుగా అనిపించలేదు నాకు. సాంగ్స్ అయితే అమ్మ బాబు మామూలు సాంగ్ కాదన్న. నిజంగా రాహుల్ సిప్లిగంజ్ గారి సాంగ్ అయితే అసలు పడి డ్యాన్స్లు వేసారు అన్నమాట. థియేటర్ మొత్తం దద్దరిల్లిపోయింది. నాకు చాలా అంటే చాలా మంచిగా నచ్చింది. ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కూడా మంచిగా చేసిరన్న. నాకు నిజంగా జాతిరత్న సినిమాలో అంతకు వేరే లెవెల్ అనిపించింది. నిజంగా క్యారెక్టర్స్ కూడా, స్టోరీ కూడా ఒక మంచి డీసెంట్ స్టోరీ. అంటే మనం తెలంగాణ స్లాంగ్లో, మన హైదరాబాద్ లాంగ్వేజ్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా రాలేదు. వచ్చిన సినిమాలు కూడా కొన్ని మిక్స్డ్ ఉన్నాయి, కానీ ఈ సినిమా మాత్రం ప్యూర్ హైదరాబాద్ సినిమా అనమాట. అంటే బిర్యానీ, మన బ్యాడ్ రైస్ బిర్యానీ, గ్రీన్ బావర్చి బిర్యానీ, ఇలాంటి బిర్యానీ అన్నీ ఎలా ఉంటాయో, కానీ ఇది మాత్రం న్యాచురల్ బిర్యానీ అనమాట. అంటే పర్ఫెక్ట్ హైదరాబాద్ బిర్యానీ సినిమా. తింటే ఎలాంటి టేస్ట్ వస్తుందో ఈ సినిమా అంతకు మించి ఉందన్నమాట. నేను లాస్ట్ ఒకటే చెప్తా, మన ఈ అమీర్లోక్ సినిమాని ఎలాంటి చూడాలంటే, అమీర్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరైనా చూడొచ్చు ఈ అమీర్లోక్ సినిమాని. ఒకటి చెప్తా, ఎలాంటి చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళనో, పెళ్ళికానో, లవ్లనో, బ్రేకప్ అయిన, ఆఖరికి ముసలి కూడా, ముఖ్యంగా హైదరాబాద్ వాళ్ళందరూ, తెలంగాణ వాళ్ళందరూ, తెలుగు వాళ్ళందరూ వెళ్ళి అమీర్లోక్ సినిమా చూడండి. మీ అందరు నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ. సినిమా చూసినాము,
ఇది ఒక మంచి హిట్ సినిమా అని చెప్పొచ్చు. ఒక బిర్యానీ అంటే మనం ఒక ప్యారడైస్ ఒక బవాచి బిర్యానీ ఎట్లా తింటామో సినిమా కూడా అట్లా ఉన్నది, బిర్యానీ లేకున్నది. ఇందులో ఒక క్రికెట్కి సంబంధించింది మాత్రం చాలా సూపర్గా పెట్టిండు. మనం చాలా రోజులు ఒక లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, ఒక హ్యాపీ డే సినిమా ఎట్లా చూసి ఎంజాయ్ చేసినామో అట్లా ఎంజాయ్ చేస్తాం సినిమా. ఇది మాత్రం చాలా ఎంటర్టైనింగ్ సినిమా, యూత్ఫుల్ సినిమా అని చెప్పొచ్చు. హీరోల యాక్టింగ్ మాత్రం అదరగొట్టేసారు, ఎక్కడ కూడా చూసినా కూడా నీకు బోరింగ్ అనిపించేది. ఈ సినిమా చూసినా కొద్ది మళ్ళీ చూడాలనిపిస్తుంది, అంత కొత్తదనం తీసుకొచ్చిన డైరెక్టర్. ముందుగా యాడ్సప్ డైరెక్టర్ గారికి. అంటే ప్రతి సీన్ చూసినా కూడా మనం ఎంజాయ్ చేస్తాం. మేము చెప్పండి క్రికెట్ కోసం చాలా డిఫరెంట్ క్యారెక్టర్ పెట్టారు ఇక్కడ. అసలు కామెడీ మాత్రం చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కామెడీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అదరగొట్టేసారు. మళ్ళీ నెక్స్ట్ టైం చూడడానికి పోతున్నాను. మనం ఎయిర్పోర్ట్ బావచ్చు ఎట్లా చూస్తామో సికింద్రాబాద్లో కానీ ఒక హైదరాబాద్లో కానీ మన ఒక ప్యారడైస్ బిర్యానీ, ఒక ఎయిర్పోర్ట్ బావచ్చు బిర్యానీ ఎట్లా చూస్తామో సినిమా కూడా బిర్యానీ లెక్క ఉంది. సినిమా కూడా ఇచ్చి పడేసిన సినిమా మాత్రం అదరగొట్టాను. స్క్రీన్ ప్లే కానీ అదిరిపోయింది. ఇది బ్లాక్ బస్టర్ మూవీ. క్లైమాక్స్ మాత్రం ఇచ్చి పడేసిన అన్న, అసలు మాటల్లో సినిమా మాత్రం యూత్ఫుల్ ఫిలిం అని చెప్పొచ్చు. ఎంటర్టైన్మెంట్ మాత్రం కామెడీ మాత్రం అదరగొట్టింది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. లవ్ లేకున్నా సినిమా మాత్రం కథ మాత్రం డిఫరెంట్గా తీసుకోమని డైరెక్టర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. అంటే లవ్ లేకున్నా కూడా ఒక కామెడీ, ఒక ఫ్రెండ్స్ కోసం అని, ఒక ఎంటర్టైన్మెంట్ క్రికెట్ కానీ, ఒక బిర్యానీ అంటే మనం హైదరాబాద్ ప్రతి ఒక్కరి నుంచి స్టేట్కి వచ్చి మనం హైదరాబాద్ బిర్యానీ తీయడానికి చాలా మంది ఇష్టపడతారు. అలాంటి బిర్యానీ అంటే మనం ఒక చాలా ఇష్టపడే బిర్యానీ హైదరాబాద్లో. అలాంటి సినిమా మాత్రం హైలైట్. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. సినిమా మాత్రం చాలా బాగుంది. సూపర్ సూపర్ సూపర్. ఎట్లా ఫీల్ అవుతారు ఇప్పుడు ఆడియన్స్ చూసారు కదా సినిమా, ఎలా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది బ్రో, నేను చెప్పలేను. ఇన్ని రోజులు జరిగింది పెయిడ్ ప్రీమియర్స్, ఇది ప్రాపర్ రిలీజ్ షో కాబట్టి ఇంకా నేను చాలా ఆనందంగా ఉన్నా, చాలా హ్యాపీగా ఉన్నా. పబ్లిక్ రెస్పాన్స్ మాత్రం అదే రిపీట్ అవుతుంది. మేము గుంటూరులో, విజయవాడలో, కరీంనగర్లో, వరంగల్లో వేసినప్పుడు ఏదైతే ఆడియన్స్ రెస్పాన్స్ ఉండేనో ఇప్పుడు కూడా అదే రెస్పాన్స్ ఉంది. ఫుల్ ఎంజాయ్ చేస్తారు భయ సినిమాని జనాలు. అది మాత్రం చాలా హానెస్ట్గా చెప్తున్నాను నేను. చూడండి మీరు కూడా వచ్చి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు, అమీర్లోకి సినిమా చాలా బాగుంది అని జనాలు చెప్తున్నారు. నాకు తెలిసి ఒక ఫిలిం లవర్గా ఇది ఒక మంచి సినిమా అని. బట్ జనాలు కూడా నా అంతనే ఎంజాయ్ చేస్తున్నారు, నాలాగనే నవ్వుతున్నారు, నాలాగనే ఏడుస్తున్నారు. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఇది సక్సెస్ అయిందని అనుకుంటున్నాను నేను మా సినిమా. చూడని వాళ్ళు వచ్చి చూడండి, ఎందుకంటే చాలా ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమాలో. అంటే నరుక్కోవడాలు, పొడుచుకోవడాలు, అమ్మాయిలు ఎమ్మడి పడ్డాలు, లేకపోతే నీకు బుర్రపాడయ్యే టెన్షన్ ఇలాంటివి ఏమి ఉండవు. చాలా సింపుల్ సినిమా, హ్యాపీ సినిమా, మంచి మ్యూజిక్ ఉన్న సినిమా, గ్రేట్ పర్ఫార్మెన్సెస్ ఉన్న సినిమా, మంచి సౌండ్ ఉన్న సినిమా, మంచి ఎడిటింగ్ ఉన్న సినిమా, మంచి డైరెక్షన్ ఉన్న సినిమా. ఇవన్నీ కలగలిపి ఈ సినిమాలో కుదిరినాయి. అది మా లక్ అనుకుంటున్నా. అండ్ హైదరాబాద్ని మీరు ఈ సినిమాలో కొత్తగా చూస్తారు. హైదరాబాద్ని ప్రేమించే వాళ్ళకి ఇది కన్నుల పండుగ ఈ సినిమా అని నేను బలంగా చెప్పగలుగుతా బ్రో. లేదు, పాటలు మాత్రం సూపర్ పాటలు ఉన్నాయి. దానికి ఇక తిరుగులేదన్న, సినిమాకి అయితే తిరుగులేదు. 100% బ్లాక్ బస్టర్ మూవీ. క్లైమాక్స్ ఎలా అనిపించింది అన్న? క్లైమాక్స్ మాత్రం సూపర్. ఓకే, సినిమాలో లవ్ లే కదా, మనం బాధపడ్డారా? కూడా ఈ సినిమాలో పెట్టి కూడా చూపించడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది సినిమా చూసిన. చాలా ఎక్సలెంట్గా ఉంది. మ్యూజిక్ కానీ, ఆ బ్యాండ్ సౌండ్ కానీ, సో మంచి ఎంజాయ్మెంట్ వచ్చింది. సో డైలాగ్స్ కూడా మన పక్క తెలంగాణ యాసలో తీయడం చాలా అద్భుతంగా అనిపించింది. ఎక్సలెంట్గా ఉందండి, సూపర్ ఎక్సలెంట్. అసలు ఇటువంటి డైరెక్టర్లు ఇంకా చాలా పెద్ద సినిమాలు తీయాలని, మంచి సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడే అమీర్లోకి సినిమా చూసి వచ్చాం. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ థియేటర్స్కి వచ్చి చూడండి. మీరైతే చూడకపోతే పక్కా మిస్ అవుతారు. మన హైదరాబాద్ని చాలా బాగా చూపించారు డైరెక్టర్ గారు. ఆల్ ద 4 క్యారెక్టర్స్, రఫీ, సీను, మల్లేష్, గీత అందరు చాలా బాగా చేశారు. సినిమా మౌత్ దాల్ దియా.